వాడి రోజుల్లో మనం తిన్న అన్నం ఎవరిది, మనం చెప్పే కథ ఎవరిది? వాడి రోజుల్లో ఆత్మకల్లా యొక్క ఐలవ పేరు మీద మరి బిడ్డలు ఉండేప్పటికీ రామరావు అనిపించింది, మనవలు మనవరాలు ఉండేప్పటికీ రామరావు అనిపించింది. ఇలా చక్కని ఐలవ మనకెట్లా కనిపిస్తుంది? అరే చక్కని ఐలవ్వ దుఃఖం పెట్టింది. మరి కథ చెప్పించిన ఇద్దరు బిడ్డలు అల్లుళ్ళు, మరి మనవలు మనవరాళ్ళు, మరి ఇంత మందిలో చూడు. మరి ఆత్మకల్ల బిడ్డ లక్ష్మి, మరి బిడ్డ లక్ష్మి, అల్లుడు చంద్రరావు, మరి ఆత్మకల్ల యొక్క బిడ్డ విమల, బిడ్డ లలితవ్వ, అల్లుడు శివాజీ, మరి ఇంత మందిలో చూడు. ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లుళ్ళు రామరావు అనిపించారు. మరి మనవలు మనవరాళ్ళు ఐదుగురు మనవన్లు మనవరాళ్ళు మరి ఆ రోజుల్లో రామరావు అనిపించారు. మరి ఆత్మకల్లా యొక్క మనవడు రమేష్, మనవరాలు మమతవ్వ, మనవడు శ్యాము, మరి మనవరాలు యొక్క వేదశ్రీ, మరి ఆత్మకల్లా యొక్క మరి మనవడు అన్నయ్య క్రీస్తు శేషులు, మరి మనవరాలు రమవ్వ, మరి ఎంతైనా మనవడు రాంబాబు క్రీస్తు శేషులు, క్రీస్తు శేషులు, మరి ఆ యొక్క మనవరాలు యువరాణి, మరి ఆత్మకల్ల మనవరాలు స్రవంతి, మరి ఆ యొక్క వీళ్ళు ఐదుగురు ఉండేప్పటికే మరి రామరాం అనిపించారు. ఆత్మకల్ల ఐలవ పేరు మీద ఇంటే ఉంటుందా తాగుతూ ఉంటుందా, నాలుగిటిని కోసుకొని కొని తాగితే పేరు ఉంటుందా? అందరు చూడంగా తన పొందరి ఇండి రాదా అరే అల్లల్లా నేరల్లో బిడ్డలాల తల్లిని పోతన్నా మీ అవ్వన పోతా ఉన్నా ఈ 100 మందిలోన ఏది ఐలవ్వ ఎరగాన రాదు. బలగాము బలగవాని బందుకు జరిగింది బాకీ తీరింది. పెద్ద బిడ్డ లచ్చవ్వ నేను పోతన్నా నేనెళ్ళి పోతా ఉన్నా. అల్లుడ చంద్రరావు ఏది మీ అత్త ఎరగాన రాదు. నా బిడ్డ విమలవ్వ ఏది మీ అవ్వ ఎరగాన రాదు. చిన్న బిడ్డ లలితవ్వ నేను పోతన్నా నా అల్లుడ శివాజీ. తమ్ముడా గోపాలు ఏడబోటివి తమ్మి నువ్వు ఎక్కడ పోతివి తమ్ముడా. నువ్వున్న కాడికి నేను తమ్ముడా. మరదాల సక్కుమాయి నేను పోతన్నా నేనెళ్ళి పోతన్నా. ఈ 100 మందిలోన ఏది ఐలవ్వ ఎరగాన రాదు. మనవాడ రామేశు నేను పోతన్నా నా మనవరాలు మమతవ్వ. మనవాడ శ్యావన్న నేను పోతన్నా నేనెళ్ళి పోతన్నా. మనవరాల వేదాశ్రీ నేను పోతన్నా నేనెళ్ళి పోతన్నా.
రాత బిడ్డ నీకు మంచిగా లేదా బిడ్డో అయ్యా నీ యొక్క భరతాను దాచుకున్నవా బిడ్డ నా మనవరాల రామవ్వా కాకి బలగవంట ఎవ్వరు రారు ఎంత ఎవ్వరు రారు ఎంత మనవాడ రాంబాబు ఎక్కడ పోతివి కొడుక నువ్వు ఏడ పోతివి నానా కాకంత బలగముల కాట కలిసినవా నువ్వు కలిసినవా మనవరాల యువరాని నిన్ను ఆగం చేసి నీ భర్త పోయినా విద్యో అమ్మమ్మ భర్త ఉన్నళ్ళకి ఎన్నో బదనాములు వస్తాయి భర్త వేనంగాడడానికి ఎన్ని బదనాములు వస్తాయి ఇవాళ ఇద్దరు మనవల్ల వాయిరి మనవరాల నాగం చేసిరి ఇప్పటికైనా అప్పటికైనా నమ్మలాలి ఆడపిల్లలకైనా భర్త ఉన్ననాడు భార్య సుఖమన్నారు భార్య ఉన్నాడు భర్తకు సుఖమన్నారు భర్త లేని ఆడిదానికి బతుకు ఎత్తమన్నారే మళ్ళీ పెద్ద కుర్సే కానీ వారి కాదు బలగం బలగం బలగవారి తన బంధుకు జరుగుతురా మన వాళ్ళు మనవడ అన్నయ్య మనవడ రాంబాబు మీరెక్కడ తిరిగి కడుపు నేను చచ్చిపోతే 4 రోజులు ఏసి మరిచిపోతారు గాని మీరు చచ్చిపోతే నా మనవరాళ్ళు ఎల్ల కాలం కొడుకులు కోడి సంపదిగా పాటి అందరు చూడంగా ఇవాళ మీ పిల్లలాగం వేసి మనవరాళ్ళ లాగం వేసి అగో బలగాన్ని యాగం వేసి తన బంధుకు దగ్గర కొడుకులాలయం తయ్యో గోరడు కుంకుమ గోదట్ట కలిపి చేతడి గాజులు చెట్టు కింద తులిపి ముండని వేసి పూసి ముగ్గురున్న కాడ ముచ్చడము అంటే దానికి మొగడు వచ్చిన రంగున్నదా ఎంత ముద్దుగా ముచ్చడంటారు 4 కాడ నవ్వబోతే దానికి మొగడు వచ్చిన రంగున్నది అది ఎంత మంచిగా నవ్వుతుందంటే అమ్మడ కడగల్ల మొక్కం కడిగిన శృంగారం కడుక్కున్న శృంగారం అన్నారు కడదప్పిన మొక్కం 7 సార్లు కడిగిన కడకు రాదు ఉన్నోడు ఏమంటాడు ఏందిరా నాకు కోట్లున్నాయంటాడు లేదో నెగ్గిస్తారు ఎక్కిస్తారు ఉన్నోని వెచ్చేది కదే కట్టెల లేదోని వెచ్చేది కదే కట్టెల్లా ఉన్నోడు భయపడుకుంటా తింటాడు లేనోడు ఉన్న కాడికి తింటాడు ఇయ్యాల నా మనవరాళ్ళు నా మనవరాలు రమవ్వ నా మనవరాలు యువరాని ఇవాళ మనవాళ్ళు ఉంటే ఈ కోటి బలగవుల ఎంత సంబరపడుని అవ్వా నా బలగవంత వచ్చింది నా మనవాళ్ళు లేపాయే మనవరాలను బాధ పెడిదిరా కొడుకు మీరు ఏ రాజ్యం పోతే అయ్యా అందరూ చూడంగా పోతారి మనవరాల సావాలి నేను పోతున్నా పోతున్నా కొడుకురాల నవ్వను పోతా ఉన్నా బాకి తేలిందా
నేను పోతన్నా నా కొడాల ఉమ్మవ్వ నా కొడుక వీరేశవు నేను పోతన్నా నా కొడల లింగమాయి ఇద్దరు కొడుకులుగా నేను ముగ్గురు బిడ్డలుగా నేను ముగ్గురు బిడ్డలుగా ఓ బిడ్డను దాచుకుందే ఇక ఇద్దరు బిడ్డలే ఇద్దరు అల్లుళ్ళే ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళే ఇక నేను ఓదన్న విద్యో ఇక మీ పుత్రంగా మా పొలవరు దాటింది బిడ్డలే పొద్దుగా మీ అత్తగారింటి అయినాక ఓ కోడల బిడ్డ లక్ష్మమ్మ ఓ బిడ్డలని తవ్వయట పొయ్యే మా అవ్వగారింటి వేయమంటారా మీ అవ్వగారింటి కాడిగే పండుగ అయిందంటే మా అవ్వగారికి వేసి నా అవ్వ పేరు వీడ కొండంత పండుగ చేసినవా అందరూ తోని చెప్పుకుండా బాధపడతారా బిడ్డో చక్కని అయినవ్వా ఇవాళ దుఃఖం పెట్టింది ఇలా ఐలవ్వ గారి పేరు మీద మరి ఆత్మకల్లా యొక్క మరి కొడుకులు ఉంటే అన్నదానం చేసుకున్నారు మరి కొడుకులు అన్నదానం చేసుకుంటే మరి ఆ యొక్క బిడ్డలు తన మనవలు మనవరాలు అదో రామరామని కీర్తన తీపించింది కూడా తన పొందరు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.